స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఒక్కరోజే రాష్ట్రంలో 37,870 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అదానీ, గోద్రేజ్, జేడబ్ల్యూఎస్, గోడి, వెబ్వర్క్స్, అరెజన్ వంటి పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సమావేశమై సంస్థల ప్రతినిధులు ఈ మేరకు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విశేషాలు ఇప్పుడు చూద్దాం. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఒక్కరోజే రాష్ట్రంలో 37,870 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అదానీ, గోద్రేజ్, జేడబ్ల్యూసీ, గోడి, వెబ్వర్క్స్, అరాలిజన్ వంటి సంస్థలు, దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సమావేశమైన సంస్థల ప్రతినిధులు ఈ మేరకు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అదానీ సంస్థ అత్యధికంగా 12,400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. సీఎంతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. యువతకు నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపించడంపై అదానీ సంస్థ చొరవ చూపనుంది. పలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో పాటు బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాలు, జీవ వైద్య ఔషధ సంస్థలు, డేటా సెంటర్ల స్థాపనకు పలు సంస్థలు అంగీకరించాయి. కొత్తగా కుదిరిన ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. వివిధ సంస్థలతో జరిపిన చర్చల్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయశంకర్, పెట్టుబడుల ప్రచార ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడుల ఒప్పందాలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఎయిర్ స్పేస్ డిఫెన్స్ సీఈఓ ఆశిష్ రాజ్వంశీ సంతకాలు చేశారు. అదానీ గ్రీన్ ఎనర్జీ 1,350 మెగావాట్ల సామర్థ్యంలో 2 స్టోరేజ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తుంది. దీనికి 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. చందన్ వ్యాలీలో అదానీ కనెక్ట్స్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపెయిన్ను ఏర్పాటు చేసేందుకు 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ 1,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. అయితే ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. అదానీ ఏరోస్పేస్ డిఫెన్స్ ఫోర్సుల్లో క్షిపణి అభివృద్ధి తయారీ కేంద్రాలకు 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం పెట్టుబడులకు స్నేహపూరిత వాతావరణం కల్పించిందని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్కిల్లింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారత్లో ప్రముఖ ప్రైవేట్ రంగ విద్యుత్ సంస్థగా పేర్కొన్న జేడబ్ల్యూ ఎనర్జీ తన అనుబంధ కంపెనీ జేడబ్ల్యూ నియో ద్వారా తెలంగాణలో 9,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పంప్ స్టోరేజ్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. గోది ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ సెంటర్ను నెలకొల్పనుంది. ఇందుకోసం 8,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. డేటా కేంద్రాల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటైన్ అనుబంధ సంస్థ వెబ్వర్క్స్ తెలంగాణలో 5,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి, సేవలను విస్తరించేందుకు అరాజన్ కంపెనీ ఆసక్తి కనబర్చింది. అయితే 2,000 కోట్ల కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రేజ్ సమావేశమయ్యారు. గోద్రేజ్ ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మొదటి దశలో 270 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ కంపెనీని ఏర్పాటు చేస్తుంది. అయితే మలేషియాకు చెందిన పామ్ ఆయిల్ కంపెనీ సిమ్ డార్బీతో జాయింట్ వెంచర్గా దేశంలోనే మొదటి ఆయిల్ ఫామ్ సీడ్ గార్డెన్ను వాణిజ్య యూనివర్సిటీ ఖమ్మంలో ఏర్పాటు చేస్తోంది.
నాణ్యమైన పామాయిల్ విత్తనాల ఉత్పత్తి చేసి ఏడాదికి 70 లక్షల మొక్కలను పెంచాలనేది ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. దీంతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు కానుంది. అయితే సీఎంతో జరిపిన భేటీలో తెలంగాణలో 1000 కోట్ల రూపాయలతో కెమికల్ ప్లాంట్ ఏర్పాటుకు గోద్రేజ్ అంగీకరించింది.